నమస్తే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్ళటంతో తెలుగుదేశం పార్టీ కూటమి పక్షాల్లో తత్తరపాటు మొదలైంది. కారణం ఏంటంటే నిన్న కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రిని కలిసి వారికి ఒక వినమ్రపూర్వక విజ్ఞాపన చేశారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే విరూపాక్షతో సహా ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. ఇస్తూ అయ్యా ఇట్లా మన రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే ప్రక్రియ మొదలైంది అని డీటెయిల్డ్ లెటర్స్ ఎమ్మెల్యే గారు ఒకటి, ఎమ్మెల్సీ గారు ఒకటి ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్నారు. ఆ విషయాన్ని తర్వాత వాళ్ళు ఆ, మీడియాకు వెల్లడిస్తే సాయంత్రానికి ఏం చేసిందంటే తెలుగుదేశం అబ్బాయి ఇదంతా ఉత్తిన తప్పుడు ప్రచారం, మళ్ళీ బ్యాడ్ ప్రాపగాండా, ఫాల్స్ ప్రాపగాండా చేసుకుంటుంది వైసీపీ అని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి అన్ని ప్లాట్ఫామ్స్లో, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది వార్త ప్రచురితమైంది. తీరా మోసి ఈరోజు పొద్దున వైసీపీ ఆ ఫోటోలతో సహా కలిసినప్పుడు ఎవరెవరు ఉన్నారు, ప్రధానమంత్రి గారికి వీరు వినతిపత్రం సమర్పించే సమయంలో ప్రధానమంత్రి పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇస్తూ ఎదురుదాడి దిగింది. దీంతో పాటు ఇంకా సుగాలి ప్రీతి అంశం, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్కారం అండి వాసుదేవన్ గారు. సో మొత్తానికి ఏంటంటే మెడికల్ కాలేజీల వ్యవహారం రాష్ట్రంలో ఉన్న కూటమి పక్షాల మెడకి చుట్టుకుంటోంది, అవునా కాదా? నిన్న చాలా అసలు ఎంత హాస్యాస్పదంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి అందరూ కూడా నేతలంతా కూడా కర్నూలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపడానికి ఆ జోక్యం చేసుకోవాలని, ప్రధానమంత్రిని జోక్యం చేసుకోవాలని చెప్పి వైసీపీ ప్రజాప్రతినిధులు ఓర్వకల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఆ, మన వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు, మరియు అదేవిధంగా ఎమ్మెల్సీ మధుసూదన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు ప్రధానమంత్రికి వారికి వినతి పత్రాన్ని సమర్పించారు. అంటే ఎంత నిన్న కర్నూలుకు వచ్చిన మన నరేంద్ర మోడీ గారికి ఇచ్చి ఈ యొక్క అంశంలో జోక్యం చేసుకొని చాలా రాష్ట్రంలో నిరుపేద ప్రజలకందరికీ ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం జరగదు, అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు ఉద్యోగాల్లో కూడా అవకాశాలు తగ్గిపోతాయి ప్రైవేటీకరణ ద్వారా. అది ప్రభుత్వమే చేస్తే బాగా అందరికీ కూడా ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి వారికి ఇస్తే, వీరు దాన్ని పట్టుకొని నరేంద్ర మోడీని గారిని కలవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారమే ప్రభుత్వం ఎవరిని కలవాలా అనేది చెప్తుంది అని నరేంద్ర మోడీ గారిని కలవలేదన్నట్ల ఒక అభూత కల్పనలు సృష్టించారు. అంటే ఎంత సిగ్గుగా ఉందో. ఇప్పుడు మొన్ననే అనుకున్నాం, నిన్న మన దీనికి యుఎన్ఓ కూడా మన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు పోతుంటే వారు అడ్డుకోవడము, అంటే ప్రధానమంత్రి గారికి ఇదంతా తెలియచేయనీయకూడదు. ఆ, ఈ అంశాల్లో వారు బాగా ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారు దాన్ని కూడా పరిశీలిస్తానని చెప్పినట్టు ఉన్నారు. అది పరిశీలనలో ఇప్పుడు మోడీ గారి మధ్యలో మెలిగింది, అది కొంచెం మెదిలింది అని అనుకుంటున్నాము. అది త్వరగా, మరి ఇప్పుడు సభ అయిపోయిన తర్వాత మోడీ గారు వెళ్ళారు కదా, అయిన తర్వాత దాని గురించి ఏమి తీసుకుంటారు ఏమి అన్న అంశాలను ఇంకా నిదానంగా మనకు తెలియవలసి వస్తుంది అనేది ఒకటి ఆశాజనకంగా ఉంటుంది. మెడికల్ కాలేజీ గురించి విషయాల్లో మోడీ గారు కొంచెం ఉత్సాహం చూపి, ఎందుకంటే వారు కొంచెం పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే వారు ముందు ఉంటారు కాబట్టి ఈ యొక్క అంశాలను వారి యొక్క పరిగణలోకి తీసుకుంటారు అని అనుకుంటున్నాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురించి కూడా ఆల్రెడీ కేంద్రానికి నివేదన ఉందండి. మోడీ గారి దృష్టిలో కూడా ఆ అంశం కూడా ఉంది. రేపొద్దున యూరోప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని భారీ ఎత్తున జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, సో ఈ అంశాలన్నీ వారి మనసులో లేకపోలేదు. అయితే ఒక కలవరం అయితే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, నిన్న మీరు అంటే చూసుంటారు. ఒకటి ఎక్- ఒకటి చెప్పండి. వసుదేవులు గారు, నేనేమంటున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కోటి సంతకాల సేకరణ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క జిల్లా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో చాలా ముమ్మరంగా ప్రజలు, విద్యార్థులు, విద్యార్థినీలు ముందుకొచ్చి బాగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇది ఆల్రెడీ మనం తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా గవర్నర్ గారు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న అంశాలనంతా ప్రధానమంత్రి మోడీ గారికి తెలియజేయాల్సి వస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ తెలుస్తుంది కూడా. తద్వారా ఈ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క పిపిపి విధానానికి పులి స్టాప్ పెట్టే, ఒక సింగిల్ పి, 3 పీలకు బదులు ఒక పి పులి స్టాప్ పెట్టేది ఉమ్. ఏర్పడుతుంది అని ఆశాజనకంగా ఉంది. అది జరుగుతుంది అని జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, విద్యార్థులు, విద్యార్థినీయులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ అందరూ వాళ్ళు వెనకబడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు ఉండి నడిపించి దీన్ని ఒక్క పీతోనే పులి స్టాప్ పెట్టే విధంగా ముందుకు పోదామని తెలియజేస్తాం.